ఇటీవలే బీసీసీఐ టీ20 వరల్డ్ కప్ 2026 జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా అందులో యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ను తప్పించి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఇషాన్ కిషన్ ఇటీవలే ముగిసిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మెరుపు సెంచరీ చేశారు. ఇతడి సారథ్యంలోని జార్ఖండ్ జట్టు ఫైనల్లో హర్యానాను ఓడించి తొలిసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే జార్ఖండ్ స్మార్ట్ ట్రోఫీ గెలవడం వెనుక దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. జార్ఖండ్ క్రికెట్ పునర్వ్యవస్థీకరణ ప్రతి అడుగులో ధోని పాత్ర ఉన్నట్లు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నదీం షా వెల్లడించారు. జార్ఖండ్లో క్రికెట్ పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్ ప్రణాళికల కోసం ధోని సలహా కోరినట్లు నదీం షా వెల్లడించారు. ఈ క్రమంలో ధోని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణలో పాలు పంచుకుంటాడని తెలిపారు. కోచింగ్ స్టాఫ్ నియామకాలతో జట్టులో ఉన్న ఆటగాళ్లను విశ్లేషించడంలో కూడా ధోని పాలు పంచుకుంటున్నాడని చెప్పారు. తాము ప్రతి విషయంలో ధోని సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. కాగా సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్ జరుగుతున్నంతసేపు ధోని టోర్నీని ఫాలో అయ్యాడని, ఆటగాళ్ల బలాలు, బలహీనతలన్నింటినీ గమనించి తమతో చర్చించాడని తెలిపారు.